शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामेति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलम्। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैः कटाक्षैः वैदग्ध्यवर्णकुण्डकुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोत्थपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनि सन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। जयत्यतिबलो रामो लक्ष्मणश्च महाबलः राजादेति सुग्रीवो राघवेणाभिपालितः दासोऽहं कोसलेन्द्रस्य रामस्याक्लिष्टकर्मणः हनुमान् शत्रुसैन्यानां निहन्ता मारुतात्मजः न रावणसहस्रं मे युद्धे प्रतिफलं भवेत् शिलाभिस्तप्रहरतः पादपैश्च सहस्रशः अर्दयित्वा पुरीं लङ्काम् अभिवज्य च मैथिलीं समृद्धार्थो गमिष्यामि विशतां सर्वरक्षसां धर्मात्मा सत्यसन्धश्च रामो दशरथिर्यदि पौरुषे च प्रतिद्वन्द्वस्य रयिनं देहिराविणम् आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। शरज्योत्सना शुद्धां शशीतजटाजूटमकुटां वरत्रासत्राणस्फटिकघटिका पुस्तककरां सकृन्नत्वा नत्वा कथमिव सतां सन्निधत्ते मधुक्षीरद्राक्षा मधुरिमधुरीणाः फणितयः। हरिः ओम्। అరణ్యకాండము 75వ సర్గము. సీతాదేవిని ప్రలోభపరచుటకై రావణుడు బలవంతముగా తన భవన వైభవాదులను ఆమెకు చూపించుట, ఆమె వాటి ఎడ విముఖతను ప్రదర్శించుట, తనను భర్తగా స్వీకరింపుమని రావణుడు పదే పదే వేడుకొనుచు ఆమె పాదములపై పడుట. సందిశ్య రాక్షసాన్ ఘోరాన్ రావణోష్టౌ మహాబలాన్ ఆత్మానాం బుద్ధి వైక్లభ్యాత్ కృతకృత్య మమన్యత. రావణుడు మిగుల బలశాలురైన 8 మంది భయంకర రాక్షసులకు ఆదేశములనిచ్చెను. పిమ్మట బుద్ధిహీనుడైన అతడు తన ప్రయత్నములో కృతకృత్యుడైనట్లు భావించెను. సచింతయానో వైదేహీం కామబాణ సమర్పిత ప్రవివేశ గృహం రమ్యం సీతాం ద్రష్టు మభిత్వరన్. అతడు సీతాదేవిని తలంచుకొనుచు కామ పరవశుడాయను. అందువలన ఆమెను చూచుటకై త్వరపడుచు రమ్యమైన భవనమున ప్రవేశించెను. స ప్రవిశ్యతు తద్వేస్మ రావణో రాక్షసాధిపః అపశ్య ద్రాక్షసీ మధ్యే సీతాం శోకపరాయణాం అశ్రుపూర్ణముఖీం దీనాం శోకభారాభిపీడితాం వాయువేగైరివాక్రాంతాం మజ్జంతీం నావమర్ణవే మృగయూథ పరిభ్రష్టాం మృగీం స్వభిరివావృతాం అధోముఖముఖీం సీతాం అభ్యేత్య చ నిశాచరః తాం తు శోకపరాం దీనాం అవసాం రాక్షసాధిపః స బలద్దర్శయామాస గృహం దేవ గృహోపమం. రాక్షసరాజైన రావణుడు ఆ మందిరమున ప్రవేశించిన పిమ్మట రాక్షస స్త్రీల మధ్య శోకముతో వ్యాకుల పడుచున్న సీతాదేవిని గాంచెను. అప్పుడు ఆమె దీనురాలై అంతులేని శోకముతో అలమటించుచు సంతతధారగా కన్నీరుగార్చుచు పెనుగాలులకు సముద్ర మధ్యమున కొట్టుమిట్టాడుచున్న నావవలే ఒప్పారెను. జింకల గుంపు నుండి వేరై వేట కుక్కలచే ఆవృతమైన ఆడు లేడివలే బిక్కుబిక్కుమనుచు అధోముఖి అయిన సీతాదేవిని ఆ నిశాచరుడు సమీపించెను. శోకాకులయై దైన్యముతోనున్న ఆ జానకీదేవిని కూడా చూచుటకు ఇష్టపడకుండెను. అయినను ఆ రాక్షసరాజు దివ్య భవనమును తలపింపజేయు తన ప్రాసాదమును ఆమెకు బలవంతముగా చూపింపసాగెను. హర్మ్య ప్రాసాద సంబాధం స్త్రీ సహస్ర నిషేవితం
నానాపక్షి గణైర్జుష్టం నానారత్న సమన్వితం దాంతకై స్థాపనీయైశ్చ స్ఫాటికై రాజతైరపి వజ్ర వైఢూర్య చిత్రైశ్చ స్తంభైర్దృష్టి మనోహరై దివ్య దుందుభి నిర్హ్లాదం తప్త కాంచన తోరణం సోపానం కాంచనం చిత్రం ఆరురోహ తయా సహా. ఆ సౌధము చిన్న చిన్న భవనములతోనూ ఉన్నతమైన మేడలతోనూ నిండి ఉండెను. అందు వేల కొలది స్త్రీలు సంచరించుచుండిరి. వివిధ జాతులకు చెందిన పక్షుల కలరవములతో అలరారుచుండెను. అనేక విధములగు రత్నకాంతులతో వెలుగొందుచుండెను. అందు మనోహరములైన పెక్కు స్తంభములు నిర్మితములై ఉండెను. అవి ఏనుగు దంతములతో పుటము పెట్టిన బంగారముతో వెండితో నిర్మింపబడెను. వాటిపై స్ఫటికమణులు వజ్ర వైఢూర్యములు పొదగబడి ఉండుటచే అవి చూడముచ్చట కొలుపుచుండెను. అందు దివ్య దుందుబులు మ్రోగుచుండెను. అది మేలిమి బంగారు ముఖద్వారములతో మిరుమిట్లు గొలుపుచుండెను. సీతాదేవితో సహా అతడు ఆ భవనము యొక్క చిత్రములైన బంగారు మెట్లను ఎక్కెను. దాంతికా రాజతాశ్చైవ గవాక్షాః ప్రియదర్శనాః హేమజాలావృతాశ్చాసన్ తత్ర ప్రాసాద పంక్తయః సుధామణి విచిత్రాణి భూమి భాగాని సర్వసః దశగ్రీవః స్వభవనే ప్రాదర్శయత మైథిలీం దీర్ఘికాః పుష్కరిణ్యశ్చ నానావృక్ష సమన్వితాః రావణో దర్శయామాస సీతాం శోక పరాయణాం. అందలి గవాక్షములు అనగా కిటికీలు స్వచ్ఛములైన ఏనుగు దంతములతో నిర్మింపబడి దర్శనీయముగా నుండెను. అచట వరుసలు దీరిన మేడలు బంగారు కిటికీలతో విరాజిల్లుచుండెను. అందలి భూభాగములు అన్నీను శుద్ధతో గచ్చుతో నిర్మింపబడి విచిత్రములైన మణులతో పొదగబడి ఉండెను. అందలి దిగుడు బావులు తామర కొలనులు వివిధములగు వృక్షములతో ఆవృతములై రమణీయముగా నుండెను. ఇట్లు విరాజిల్లుచున్న తన భవనమును ఆ దశగ్రీవుడు మైథిలికి చూపించెను. కాని శోక వ్యాకులయ్యున్న సీతాదేవి మాత్రము వాటి ఎడ విముఖురాలై ఉండెను. దర్శయిత్వాతు వైదేహ్యాః కృత్స్నం తద్భవనోత్తమం ఉవాచ వాక్యం పాపాత్మా సీతాం లోభితుమిచ్చయ. పాపాత్ముడైన రావణుడు వైదేహికి తన భవన విశేషములనన్నింటినీ చూపించిన పిమ్మట ఆమెను ప్రలోభ పెట్టుటకై ఆమెతో ఇట్లు నుడివెను. దశ రాక్షస కోట్యశ్చ ద్వావింశతి రథాపరాః తేషాం ప్రభురహం సీతే సర్వేషాం భీమకర్మణాం వర్జయిత్వా జరావృద్ధాన్ బాలాంశ్చ రజనీచరాన్ సహస్రమేకమేకస్య మమ కార్య పురస్సరం. ఓ సీత, నా ఆధీనంలో 32 కోట్ల మంది రాక్షస యోధులు గలరు. భయంకర కృత్యములను వనర్చుటలో వీరు సమర్థులు. వీరుగాక బాలురు వృద్ధులు పెక్కుమంది గలరు. ఈ అందరికీ నేను ప్రభువును. 1000 మంది రాక్షసులు నా ఒక్కని సేవల నొనర్చుటలోనే నిరతులయ్యుందురు. యదిదం రాజతంత్రం మే త్వయి సర్వం ప్రతిష్ఠితం జీవితం చ విశాలాక్షి త్వం మే ప్రాణైర్గరీయసి బహూనాం స్త్రీ సహస్రానాం మమ యోసౌ పరిగ్రహః తాసాం త్వమీశ్వరా సీతే మమ భార్య భవప్రియే. ఓ విశాలాక్షి, ఈ నా రాజ పరివారములన్నీను నీ ఆధీనములో నుండును. అంతేకాదు నా జీవన సర్వస్వము నీ ఆధీనమే. నీవు నాకు ప్రాణముల కంటెను మిన్న. ఓ ప్రియమైన సీత, ఇంకను పెక్కు వేల మంది స్త్రీలు పరిచారికలు నన్ను సేవించుచుందురు. నీవు నన్ను చేపట్టినచో వీరి అందరికీ నీవే యజమానురాలవు కనుక నీవు నా భార్యవు కమ్ము. భార్య ప్లస్ అభవప్రియే అనియు పదచ్ఛేదము చేయవచ్చును. భవము అనగా సంసారము, భవము కానిది అభవము అనగా సంసారము కానిది మోక్షము. అభవప్రియే మోక్షప్రియే విష్ణుప్రియే. భార్యా పదమును భార్య ప్లస్ ఆర్య అని విడదీసినచో విశేషార్థము వచ్చును. భా అనగా చిద్రూపిణి, ఆర్య అనగా శ్రేష్ఠ. భార్యా భవ అనగా చిద్రూపిణివైన శ్రేష్ఠురాలవు కమ్ము అనగా నీవు నాకును ఈ రాక్షసులందరికీ పాలించుదానవు అనగా ఈశ్వరివి కమ్ము అని అర్థము. గోవింద రాజీయ వ్యాఖ్యానము నుండి. సాధుకింతే న్యయ బుద్ధ్యా రోచయస్వ వచో మమ భజస్వ మాభిత తప్తస్య ప్రసాదం కర్తుమర్హసి. ఓ సీత, నా మాట వినుము. ఇట్లు చేయుటయే మంచిది. నీకు మరి ఒక ఆలోచన దేనికి? నీ బుద్ధి రాముని మీదకు పోనీయకము. నన్నే సేవింపుము. నీ ఎడ అనురక్తుడనై కామ వికారములకు లోనైన నన్ను అనుగ్రహింపుము. పరిక్షిప్త సహస్రేణ లంకేయం శతయోజన నేయం దర్శయితుం శక్య సేంద్రైరపి సురాసురై న దేవేషు న యక్షేషు న గంధర్వేషు పక్షిషు
అహం పశ్యామి లోకేషు యోమే వీర్య సమో భవేత్. ఈ నా లంకారాజ్యము 1000 యోజనముల విస్తీర్ణము గలది. దీనిని వేల కొలది రాక్షసులు పరిరక్షించుచున్నారు. సురాసురులెల్లరును ఇంద్రుడితో కూడి వచ్చినను దీనిని జయించుట అసాధ్యము. దేవతల యందును యక్షులలోను గంధర్వుల యందును పక్షులలోను ఎవ్వరును ముల్లోకములలో పరాక్రమమున నాతో సమానులు కారు. రాజ్యభ్రష్టేన దీనేన తాపసేన గతాయుష కిం కరిష్యసి రామేణ మానుషేన అల్పతేజస భజస్వ సీతే మామేవ భర్తాహం సదృశస్తవ యౌవనం హ్యధ్రువం భీరు రమస్వేహ మయా సహ. రాముడు రాజ్యభ్రష్టుడై దైన్యముతో తాపస వృత్తిలోనున్నవాడు, ఆయువు దీరినవాడు, మనుష్యమాత్రుడు, శక్తిహీనుడు. అట్టివానితో నీకేమి ప్రయోజనము? ఓ సీత, నేనే నీకు తగిన భర్తను కనుక నన్ను స్వీకరింపుము. ఓ భయస్వభావురాలా, యవ్వనము క్షణికము సుమా, దానిని వృధా చేయక నాతో కూడి ఆనందింపుము. దర్శనే మాకృధా బుద్ధిం రాఘవస్య వరాననే కా స్యా శక్తిరిహాగంతుం అపి సీతే మనోరథై న సఖ్యో వాయురాకాశే పాశైర్బద్ధుం మహాజవః దీప్యమానస్య వాప్యగ్నే గ్రహీతుం విమలాం శిఖాం. ఓ సుందరి, శ్రీరాముని చూడవలెననడి ఆలోచనను మానుకొనుము. మానసికముగానైనను అతడు ఇచ్చటికి రాజాలడు. ఇక శరీరముతో ఎట్లు సాధ్యము? ఆకాశమున మిగుల వేగముగా ప్రసరించడి మహాబలుడైన వాయువును ఎవ్వడును ఎట్టి పాశముల చేతను బంధింపజాలడు, అనగా ఆపజాలడు. తీవ్రముగా మండుచున్న అగ్నిజ్వాలలను ఎవ్వడును పట్టుకొనజాలడు. త్రయాణామపి లోకానాం నతం పశ్యామి శోభనే విక్రమేణ నయేద్యస్త్వాం మద్బాహు పరిపాలితాం. ఓ శుభాంగి, నా ఆధీనములోనున్న నిన్ను తన పరాక్రమము చేత ఇక్కడి నుండి తీసుకొని పోగల మొనగాడు ముల్లోకములలో సైతము లేడు. లంకాయాం సుమహద్రాజ్యం ఇదం త్వం అనుపాలయ తత్ప్రేష్యా మధ్విధాశ్చైవ దేవాశ్చాపి చరాచరాః అభిషేకోదక క్లిన్న తుష్టాచ రమయస్వమాం. నన్ను పతిగా స్వీకరించి ఈ విశాల లంకారాజ్యమును నీవే ఏలుకొనుము. అప్పుడు నా వంటి రాక్షస వీరులను దేవతలను ఈ చరాచర ప్రపంచము నీకు సేవకులగుదురు. నాకు పట్టమహిషివిగా అభిషిక్తురాలవై సంతోషముతో నన్ను ఆనందింపజేయము. దుష్కృతం యత్ పురా కర్మ వనవాసేన తద్గతం యశ్చతే సుకృతో ధర్మ తస్యేహ ఫలమాప్నుహి. ఇహ మాల్యాని సర్వాణి దివ్యగంధాని మైథిలి భూషణాని చ ముఖ్యాని సేవస్వ చ మయా సహ. ఓ వైదేహి, పూర్వజన్మలో చేసుకొనిన దుష్కృత ఫలములు నీవు వనక్లేశములను అనుభవించటం ద్వారా తీరినవి. నీ సుకృత ఫలములను ఇచట పొందుము. ఇచటనే ఉండి వివిధములకు పుష్పహారములను, దివ్యములైన గంధములను, అమూల్యములైన ఆభరణములను నాతో కూడి అనుభవింపుము. పుష్పకం నామ శుశ్రోణి భ్రాతుర్వైశ్రవణస్య మే విమానం సూర్యసంకాశం తరసా నిర్జితం మయా విశాలం రమణీయం చ తద్విమానం అనుత్తమం తత్ర సీతే మయా సార్థం విహరస్వ యథాసుఖం. ఓ సుందరి, నా సోదరుడైన కుబేరుని నా పరాక్రమముచే జయించి అతని నుండి పుష్పక విమానమును గొనివచ్చి తిని అది సువిశాలమై సూర్యకాంతులను వెదజల్లుచు రమణీయముగా నుండును. అత్యుత్తమమైన ఆ విమానముపై నాతో గుడి నీవు హాయిగా విహరింపుము. వదనం పద్మసంకాశం విమలం చారుదర్శనం శోకార్తాం తు వరారోహే న భ్రాజతి వరాననే. ఓ తరుణి, నిర్మలమైన నీ ముఖార విందము ఆహ్లాదకరమైనది. నీవు ఆర్తితో శోకించుచుండుట వలన అది వెలవెలబోవుచున్నది. ఏవం వదతి తస్మిన్ సా వస్త్రాంతేన వరాంగన పిధాయేందు నిభం సీత ముఖం అశ్రూన్య వర్తయత్. అతడిట్లు పలుకుచుండగా నారీ శిరోమణి అయిన సీతాదేవి చీర చెంగుతో చంద్రబింబము వంటి తన ముఖమును కప్పుకొని కన్నీరు కార్చెను. ధ్యాయంతీం తామివాస్వస్తాం దీనాం చింతాహత ప్రభాం ఉవాచ వచనం పాపో రావణో రాక్షసేశ్వర. వైదేహి చింతాక్రాంతురాలైనట వలన స్వస్థతను కోల్పోయి వసివాడి ఉన్నది. ఆమె దీనురాలై శ్రీరామునే ధ్యానించుచున్నది. అట్టి స్థితిలో పాపాత్ముడైన ఆ రాక్షసరాజు ఆమెతో ఇట్లు వచించెను. అలం వ్రీడేన వైదేహి ధర్మలోపకృతేన చ ఆర్షోయం దైవ నిష్యందో యస్వాం అభిగమిష్యతి.
ఓ వైదేహి, ఇట్లు చేయుట అధర్మమగునని భావించి నీవు బిడియపడవలదు. విధివశమున ఏర్పడేది ఈ సంబంధము శాస్త్ర సమ్మతమే. ఇట్లు పలుకుట ద్వారా రావణుడు సీతాదేవిని వంచుచున్నాడు. యథార్థముగా ఇట్టి పాపకృత్యములను ధర్మశాస్త్రము ఎన్నడనూ సమర్థింపలేదు. కన్యను అపహరించుకొని పోయి పెళ్లి ఆడుట రాక్షస వివాహము అనబడును. ఆమె సమ్మతి లేనిచో అదియు నింద్యమే. వివాహిత అయిన ఒక సాత్విని అపహరించుట ఘోరమైన పాపము. ఆ పాప ఫలితముగా బంగారు లంక మట్టిలో గలిసెను. రావణుడు సపరివారముగా నశించెను. అధర్మమును ధర్మముగా భావించుట తామస లక్షణము గదా. ఏతౌ పాదౌ మయా స్నిగ్ధౌ శిరోభిః పరిపీడితౌ ప్రసాదం కురుమే క్షిప్రం వశ్యో దాసో హమస్మితే ఇమాహ శూన్యా మయా వాచః శుష్యమానేన భాషితాః నచాపి రావణః కాంచిత్ మూర్ధ్నా స్త్రీం ప్రణమేతః. ఓ జానకి, ఈ నీ పాదములు మిగుల మృదువైనవి. అట్టి పాదములకు నేను నా 10 తలలతో మోకరిల్లుదును. వెంటనే నన్ను అనుగ్రహింపుము. నేను సర్వదా దాసుడనై నీ ఆధీనములో ఉందును. నేను కామాగ్ని సంతృప్తుడనై ఇట్లు పలికితిని, కానీ నా పలుకులు నిష్ఫలములు కారాదు. రావణుడెన్నడును ఏ స్త్రీకిని శిరస నమస్కరింపడు. ఏవముక్త్వా దశగ్రీవో మైథిలీం జనకాత్మజాం కృతాంత వసమాపన్నో మమేయం ఇతి మన్యతే. జానకితో రావణుడు ఇట్లు పలికిన పిమ్మట అతడు ఆయువును మూడిండుటచే ఇక ఈమె నాకు దక్కినట్లే అని మనసులో భావించెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అరణ్యకాండే పంచపంచాశ సర్గః. వాల్మీకి మహర్షి విరచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణనందలి అరణ్యకాండమునందు ఇది 75వ సర్గము.